హాయ్ అండి, మన ఛానల్లో ఇవాళ మనం చేసేది వచ్చే స్నాక్ బొరుగుల మిక్చర్. రోడ్ సైడ్ చేసే బొరుగుల మిక్చర్ ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. మీరు కూడా ఇలా చేసుకొని తినాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని నేను దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి రోడ్ సైడ్ అమ్మే బొరుగులు మిక్చరు ఏ విధంగా చేస్తామో మీకు ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ స్నాక్ ఐటమ్ అండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తింటారు. మనం కూడా చాలా మంది ఆఫీసులు అయిపోయిన వెంటనే రోడ్డు మీద ఇలాంటివన్నీ అమ్ముతా ఉంటే చూసి తింటా ఉంటాం కదా. అక్కడికన్నా కూడా మనం ఇంట్లో ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చా అన్నట్టుగా నేను మీకు చేసి చూపిస్తాను. ఆ బొరుగుల మిక్చర్కి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూపిస్తాను రండి. చూడండి, ఒక 3 క్యారెట్లు నేను తురుము పెట్టుకున్నాను. అలాగే వేరుశనగపప్పు ఫ్రై చేసి నేను అన్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇది పొట్నాల పప్పు అండి, ఇది కూడా ఫ్రై చేసుకున్నాను. కొత్తిమీర, ఆనియన్స్, టమోటాలు అండ్ లెమన్ ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి చూద్దాము ఇవి ఎలా నేను మిక్స్ చేసుకుంటాను. మీరు కూడా క్లియర్ గా చూడండి. మీరు కూడా ఇంటి దగ్గర ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా కలపాలో నేను మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా కలుపుకోండి. ఫస్ట్ మనం బొరుగులు వేసుకుందామండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్నకి సరిపోయినట్టు మీరు వేసుకోండి. నేనైతే ఒక 4గురికి అయితే చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఉన్న మనుషులను బట్టి మీరు చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెము ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత నేను వీటికి రుచికి తగ్గ నేను కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసి నేను మిక్స్ చేసుకుంటున్నానండి. నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నానో చూడండి. చూడండి, ఇలా బాగా కలిసిపోయిన తర్వాత క్యారెట్ తురుము కొంచెం వేసుకుంటున్నాను. అలాగే పట్నాల పప్పు కొంచెం వేసుకుంటున్నాను. వేరుశనగ పప్పు కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. నేనంతా బాగా క్లియర్గా మిక్స్ చేసుకున్నానండి. ఇవి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నానండి నేను ఇవన్నీ. ఇప్పుడు నేను టమోటాలు, ఆనియన్స్, కొత్తిమీర ఇవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నిమ్మకాయ రసం కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి నేను మిక్స్ చేసుకుంటాను.
ఇంతే అండి, చాలా సింపుల్ అండి ఈ స్నాక్ చేసుకోవడం. ఇవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా తినొచ్చు. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటాయి. వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన టైంలో స్నాక్ ఐటమ్ వాళ్ళకి ఏదన్నా తొందరగా చేసి ఇవ్వాలన్నా కూడా ఇవైతే బాగా సింపుల్ గా చేసి ఇవ్వచ్చండి. మీ పనులకు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా చేయరు వాళ్ళు. వీటిని తింటూ ఉంటారు. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం. స్నాక్ కూడా చేసుకోవడం చాలా చాలా సింపుల్. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు బాయ్.